నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాండురంగాపురంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు. బ్రతికుండగానే ఒక నిండు ప్రాణాన్ని రికార్డుల్లో చంపేశారు. నేను బ్రతికే ఉన్నాను, మహాప్రభు నన్ను కాపాడండి అంటున్న బాధితుడు. నంద్యాలలో జూలై 1వ తేదీన ఉచిత ఈఎన్టీ చర్మ వ్యాధుల వైద్య శిబిరం. దివ్యాంగులకు ఇంటి స్థలాలు, కొత్త పెన్షన్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్. నంద్యాలలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. సీనియర్ డాక్టర్లకు పురస్కారాల ప్రదానం. పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం. మహిళా పొదుపు సంఘాలకు పాల సేకరణ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తే ఊరుకో. జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నాకు కార్మిక సంఘాల పిలుపు. నంద్యాల జిల్లాలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమయ్యాయి. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నంద్యాల వారి ఆధ్వర్యంలో పాండురంగపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని గ్రామస్తులు, రైతులు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక పాండురంగ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పాండురంగపురంలో ఈ విశేష పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామనామ జపంతో భూమి సస్యశ్యామలం కావాలని, విత్తుకునే ధాన్యంలో ఆ రామనామ భక్తిని, శక్తిని మేళవించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలను, రైతులను సాక్షాత్తు ధాన్యలక్ష్మి స్వరూపాలుగా భావించి వారికి పసుపు, కుంకుమలతో పాటు గుప్పెడు వడ్లను స్వామివారి ప్రసాదంగా అందజేశారు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవంలో పాండురంగాపురం గ్రామస్తులు, అన్నదాతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి, కొండ మోహన్ రెడ్డి, కొమ్ము శివనాగిరెడ్డి గాది బసివిరెడ్డి, ప్రగతిరెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమం అన్నది పురాతనమైన కార్యక్రమం అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా అది కాస్త మరుగున పడేటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా మునుముందు బాగా విజయవంతం చేయాలి. ఈ సంవత్సరంతో ప్రారంభించి వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఘనంగా జరుపుకోవాలి. మనం ఉగాది, సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నామో అంతకంటే ముఖ్యంగా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని పాండురంగాపురం గ్రామంలో మొదలుపెట్టాం. ఈ పాండురంగాపురం గ్రామంలో ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కాకుండా మీరే ఈ గ్రామంలో మంచి కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా జరుపుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకు మీరందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇందాక బయట చెప్పుకున్నట్లుగా చాలా మందికి ఏరువాక కార్యక్రమం అంటే చాలా మందికి తెలియదు, పిల్లలకి, ఈ తరం వాళ్ళకి. అందుకని మేము పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు దాకా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పిల్లలు కూడా ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఓహో ఇలాంటి కార్యక్రమం మనం కూడా చేయొచ్చు అన్నటువంటి ఆలోచన, భావన వాళ్ళు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఇందాకనే దేవుడు ఆశీస్సులతోటి పూజ చేసి అక్కడ నుంచి విత్తనాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ విత్తనాలను కొంత పాటు మీకు కొన్ని విత్తనాలు కొంత అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విత్తనాలను తీసుకెళ్ళి మీరు విత్తనం వేసే సందర్భంలో మీరు ఆ విత్తనాలు అందులో దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా దాంట్లో కలిపి విత్తితే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి ఆశాభావంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం.
నేను ఇచ్చిన విత్తనాలే కాకుండా ఆ విత్తనాలను మీరు వేసే విత్తనాల్లో కలుపుకొని చేయవలసినటువంటి పరిస్థితి. మీడియా మిత్రులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు పవిత్ర పాండురంగ విఠల్ దేవాలయంలో పూజలు జరిపి ఆ ప్రాంగణంలో మహిళా రైతులను ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థల అధిపతి నా ప్రియమిత్రుడు మన కృష్ణారెడ్డి గారికి, వారి కోడలి ప్రగతికి, వారికి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి, ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూనిట్లు నడిపిస్తున్నటువంటి మేడం ఎక్కడ పోయిందమ్మా, వారికి మీకందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ప్రగతి మాట్లాడుతూ మన సంప్రదాయాలని, ఆచారాలని, వ్యవహారాలని మళ్ళీ మనం గుర్తు తెచ్చేటటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తుంది. ఇది అనిపించటం కాదు, కనిపిస్తుంది కూడా. రైతులు కూడా ఈరోజు ఈ విత్తన పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములై వారు మంచి పంటలు పండించుకోవాలా, చీడ పీడ అనేటటువంటి పురుగులు లేకుండా మంచి ఫలసాయం రావాలా, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాలా, వాళ్ళందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటేనే పెద్దలు చెప్పారు ఇప్పుడే. ఏ రంగమైనా కూడా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయమే ప్రధాన కేంద్రంగా ఉండాలి. మన బట్టల షాపులు ఇప్పుడు ఎన్నో షాపులు తెరుస్తున్నారు, మాల్స్, అట్లాగే సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్లు, బంగారు ఆభరణాలు అనేటటువంటి జూపర్లు, వీటన్నిటికి పెట్టుబడి వచ్చేది వ్యవసాయం నుంచి. వ్యవసాయం డల్గా ఉందంటే ఇవన్నీ కూడా మూసేసుకోవాలి, అక్కడేం వ్యాపారం ఉండదు. హాస్పిటల్స్ కానీ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయమే ఆధారంగా ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఈ కార్యక్రమం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పటికీ అద్భుతంగా నడుస్తున్నాయి. నాకు రామకృష్ణ సార్ అంటే చాలా ఇష్టం. సార్ కూడా మాకు పరిచయం. ఆయన పిల్లలు నాగేశ్వర గారు, మీ పిల్లలు గారు కుమార్ రెడ్డి, చాలా మంది పిల్లలు గారు, ముఖ్యంగా రెడ్డిస్ ఫ్యామిలీస్లో రాయలసీమలో ఏ పెళ్లి పోయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా నాకు నష్టం వేసి ఉంటారు ఏదో బ్రాంచ్లో. అది నా అదృష్టం. పాండాగాపురం నిన్న ఏదో ఫోన్ చేశాను, సార్ ఏదో ఇన్విటేషన్ పెట్టారు, ఏంటి అంటే మీరు రండి అని సార్ పిలిస్తే, సార్ అంటే నాకు గురుతులు చాలా ఇష్టం, చాలా గౌరవం అంటే. కాబట్టి ఇంతో వచ్చాను నేను. అది ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాను, డైరెక్ట్ వస్తున్నాను. సరే ఏరువాక ఏదో మా నాన్న ఉగాది నాడు ఏదో ఏరువాక అని చెప్పేసి పొలానికి వెళ్ళి ముహూర్తం చూసుకొని దుక్కి తిని ఏదో పండుగలా చేయడం ఒకటి విన్నాను. ఇంతవరకు తెలియదు, నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను మాట్లాడడం బాగుండదు. మీ అందరిని చూశాను, మీ ఆశీస్సులు మళ్ళీ లభించాయి. 2 స్టేట్స్లో వెలుగుతున్నాయి కేశవుడి విద్యా సంస్థలు. మీ ఆశీస్సులు గట్టిగా ఆశీర్వించండి, ఇంకా ముందుకు పోతాను. థ్యాంక్ యూ. బ్రతికుండగానే ఒక నిండు ప్రాణాన్ని రికార్డుల్లో చంపేశారు. నేను బ్రతికే ఉన్నాను, మహాప్రభో నన్ను కాపాడండి అని ఓ క్యాన్సర్ బాధితుడు చేతులు జోడించి వేడుకుంటున్నా ప్రభుత్వ రికార్డులు మాత్రం నువ్వు లేవు అంటున్నాయి. ఆరోగ్యశ్రీ వెబ్సైట్ చూస్తే ఆ కుటుంబం మొత్తం మరణించినట్లు చూపిస్తోంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగిన ఈ ఘోర తప్పిదం ఒక పేద కుటుంబానికి జీవన్మరణ సమస్యగా మారింది. అధికారులు చేసిన నిర్వాకానికి ఓ క్యాన్సర్ రోగి చికిత్స అందక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈయన పేరు బెస్తా శ్రీనివాసులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన లబ్ధిదారుడు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. తన భర్తను కాపాడుకోవడం కోసం ఆ భార్య, తండ్రిని దక్కించుకోవడం కోసం ఆ పిల్లలు చేయని ప్రయత్నం లేదు. ఉన్న పొలాన్ని అమ్మి ఏకంగా 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్లో చికిత్స చేయించారు. అప్పులు చేసైనా సరే ఇంటి పెద్దను కాపాడుకున్నామని ఆ కుటుంబం ఊపిరి పీల్చుకునే లోపే కాలం మళ్ళీ ఆ కుటుంబంపై పగబట్టింది. కొద్ది నెలలకే క్యాన్సర్ మహమ్మారి మళ్ళీ తిరగబెట్టింది. చేతిలో రూపాయి లేదు, అమ్ముకోవడానికి ఆస్తి లేదు. ఆఖరికి ప్రభుత్వమే తమను కాపాడుతుందని నమ్మి కర్నూలులోని ఒమేగా హాస్పిటల్కు వెళ్లారు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా
ఉచిత వైద్యం అందించాలని బ్రతిమాలారు. కానీ అక్కడి కంప్యూటర్ స్క్రీన్పై కనిపించిన డేటా చూసి ఆ కుటుంబం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ రికార్డుల్లో శ్రీనివాసులు మాత్రమే కాదు, ఆయన భార్య, పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా అప్పటికే మృతి చెందినట్లు నమోదైంది. మా నాన్న కళ్ళ ముందే నరకం అనుభవిస్తున్నాడు సార్. డాక్టర్లేమో త్వరగా ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణం దక్కదంటున్నారు. హాస్పిటల్కు వెళ్తే ఆన్లైన్లో మేమంతా చనిపోయామని చూపిస్తోంది. మేము బ్రతికే ఉన్నాం సార్. మా కళ్ళ ముందే మా నాన్న చనిపోతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మా నాన్నను కాపాడాలని శ్రీనివాసులు కుమార్తె వేడుకుంటున్నది. డోన్ కొండపేట మాది. నా పేరు జైష్ణవి, మా నాన్న పేరు శ్రీరాములు, మా అమ్మ పేరు రామేశ్వరి. మా నాన్నకి 2 years అయింది క్యాన్సర్ వచ్చి. ఫస్ట్ క్యాన్సర్ రాగానే మేము హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ చూపించాము, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆపరేషన్ కానీ చేపించాము. తర్వాత మళ్ళీ క్యాన్సర్ స్టార్ట్ అయింది, మళ్ళీ వీక్ అయ్యాడు. సో మేము కర్నూలుకి వెళ్ళాము. అక్కడ హైదరాబాద్లో చాలా అమౌంట్ అయిన వల్ల మేము అమౌంట్ అంతా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మా సోమతలు లేదు పెట్టడానికి. మేము కర్నూలుకి వెళ్ళాము. కర్నూలు ఒమేగాలో మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాము. అక్కడ 1 year ఒక 6-7 months ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత బాగుందని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. తర్వాత మళ్ళీ క్యాన్సర్ స్టార్ట్ అయింది. క్యాన్సర్ స్టార్ట్ అయినాక మళ్ళీ వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద చేయండి, మాకు అమౌంట్ లేదు, ఏ పరంగా మేము వెళ్ళలేముగా, ఆరోగ్యశ్రీ కిందనే మాకు ఆప్షన్ ఉండేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద పెట్టమని చెప్పాము. అక్కడికి వెళ్తే వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద మీకు డెత్ అని వస్తుంది, మీరు చనిపోయినారు అని చెప్పారు అని వాళ్ళు అది చెప్పేటప్పుడు ట్రీట్మెంట్ స్టాప్ చేసేసారు. అప్పటి నుంచి మాకు ఇంతవరకు ట్రీట్మెంట్ ఏ పరంగా ట్రీట్మెంట్ అందకుంది. ఏ ప్రభుత్వం హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏ దాంట్లో కూడా మాకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. మళ్ళీ వేరే వీళ్ళని కనుక్కొని మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో చూపిస్తే అక్కడ డెత్ అని వచ్చింది. సో ఫ్యామిలీ పరంగా తన మీద కాకుండా ఫ్యామిలీ పరంగా చూపిద్దామని చెప్పేసి మా మమ్మీది ఆరోగ్యశ్రీ పెట్టాము. అక్కడ పెట్టా కూడా మీ ఫ్యామిలీ మొత్తం చనిపోయినారమ్మా అని మా తమ్ముడి పేరు, నా పేరు, అందరూ పేరు చెప్పారు. మీరంతా ఫ్యామిలీ 4 members కదా, మీరంతా చనిపోయారు, మీకు ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదు, సో ట్రీట్మెంట్ మాకు మేము ఇవ్వలేమని చెప్పేసి రిటర్న్ ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ట్రీట్మెంట్ లేక ఏం లేక మేము ఇంట్లో ఉన్నాము. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దానిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటూ ఉమ్మడి కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ముక్త కంఠంతో హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏఐటీసీ పట్టణాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు పట్టణాధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు సుంకయ్య, నాగరాజు, యేసురత్నంలు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని నాయకులు మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 10కి చేరిందని, మరో 6 ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 35 ఏళ్లలో లేని విధంగా ఇప్పుడు ప్రమాదాలు జరగడానికి ఫ్యాక్టరీలో కాలం చెల్లిన యంత్రాలను మార్చకపోవడమే కారణమని ఆరోపించారు. ఫ్యాక్టరీని మూసివేయాలని కుట్రతోనే పాలకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రభుత్వాల ముందు కీలక డిమాండ్లను ఉంచాయి. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి ధనుంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాముడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అదానీ కోసమే పనిచేస్తున్నటువంటి ఈ చర్యను వ్యతిరేకిస్తూ జూలై 3వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా సంఘాలతో కూడా మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విశాఖ ఉక్కు కార్మికుల ప్రమాదంలోకి న్యాయం చేయకున్నటువంటి చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా విశాఖ ఉక్కులో మరణించిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఎవరైతే ప్రమాదంలో గాయాలకు గురై చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ కూడా ₹50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణమేమో దాని మీద పూర్తిగా విచారణ జరిపి
దీనికి యాజమాన్య వైఫల్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. మూడోదిగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో యాజమాన్యము ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మేము జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోన బాధితులకు న్యాయం చేయాలి. ₹1 కోటి నష్టం, మరి ఎక్స్గ్రేషియా గతగాత్రులకు 50 లక్షల రూపాయలు, ఇందాక చెప్పిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా లేనందున వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి జూలై 3వ తేదీన పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ నంద్యాల జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి తనమానికమైనటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ, మరి వేలాది మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి, 1,00,000కు పైగా ఉపాధి ఇస్తున్నటువంటి మరి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకోసం, విశాఖ ఉక్కుకు సొంత మైనింగ్ గనులు ఏర్పాటు చేసేందుకోసం, విశాఖ ఉక్కుకు కావలసినటువంటి బడ్జెట్, ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి ఆందోళన దిగుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా అణచివేసేందుకోసమే ఈరోజు ఈ ప్రమాదానికి కారణం కూడా మొదటి కారణం. గత 35 సంవత్సరాల నుండి జరగనటువంటి ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడే జరిగినాయంటే అనేక సంవత్సరాలు ఉన్నటువంటి యంత్రాలు కానీ, అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ సక్రమంగా అక్కడ పరిశీలించకపోవడం, దాని మీద చొరవ లేకపోవడమే. ఓకేనా? ఎంత బాగాలేదు అది కంటిన్యూ. ఈ ప్రమాదాలు మరి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకోసం నంద్యాల జిల్లా కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ బీసీ రై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తారకేశ్వరరెడ్డి, డాక్టర్ చంద్రశేఖరారెడ్డి, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ సునీతలతో పాటు నీట్ పీజీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ నెరవాటి గగన్లను ఐఎంఏ వైద్యుల దినోత్సవ పురస్కారాలతో అభినందించారు. ఇదే వేడుకల్లో భాగంగా వైద్యులు వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సంబరాల్లో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఉధృతమైంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని నిశాంతి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్ శెట్టి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క దివ్యాంగునికి కూడా ఇంటి స్థలం కేటాయించలేదని గంగాధర్ శెట్టి మండిపడ్డారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత 2 ఏళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అర్హులైన ఎంతో మంది దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో శారీరక వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేవలం విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మాత్రమే ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా శారీరక అంగవైకల్యం ఉన్నవారికి కూడా సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు మరియు సంఘ నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈనాడు నంద్యాల జిల్లాలో నిశాంతి భవనం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గంగాధర్ శెట్టి చెప్పడం ఏమనగా, మాకు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏర్పడినను ఈనాడు వికలాంగులకు ఇంటి స్థలాలు లేవు.
ఖచ్చితంగా ఆ ఇంటి స్థలాలు మాకు మంజూరు చేయాలని మేము మా యొక్క డిమాండ్ను మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇదే ఒక పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పింఛన్ల విషయానికి వస్తే కనీసం గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలైనా కానీ 2 సంవత్సరాల నుంచి వికలాంగులలో చాలా మందికి కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వదలలేదు ఇంతవరకు కూడా. కానీ చాలా మంది కూడా ఉన్నారు అటువంటి వికలాంగులు. మెడికల్ సర్టిఫికెట్లు వచ్చి పర్సెంట్ ఉన్నా, వైకల్యం ఉన్నా వాళ్ళు కనీసము అప్లై చేసుకుంటే మాకు నెలకు 6,000 వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు ఆ యొక్క అవకాశాన్ని కల్పించవలసిందిగా నేను కోరుచున్నాను. అంతేకాకుండా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కేవలం విజువల్ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. 10 రోజులకు డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు, హీరింగ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ OH ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరక వికలాంగులలో మాకు ఉద్యోగాలే లేవు. మా బాధ దేవునికి తెలుసు. మళ్ళీ కానీ ఈ యొక్క పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే అంత దయాదీనంగా మేము డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా కానీ ఎటువంటి ఫలితం కూడా లేదు. దయచేసి ఈ 3 పాయింట్ల మీద మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంటి స్థలాలు తొందరలోనే మేము కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి మంత్రికృష్ణ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అందరూ సహకరించి అందరి సమక్షంలో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. పట్టణంలోని తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన నంద్యాల మొట్టమొదటి ENT ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో ENT సమస్యలతో పాటు చర్మ వ్యాధులపై రోగులకు అవగాహన కల్పిస్తూ ఉచితంగా వైద్య సేవలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. నంద్యాల ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా తిరుమల పునీత్ హాస్పిటల్ నుంచి తెలియజేయడం ఏమనగా, జూలై 1 ఆ రోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం అనగా డాక్టర్ వి సత్యనారాయణరావు గారు వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 20 ఏళ్లుగా మేము ఉచిత ENT మరియు స్కిన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మా హాస్పిటల్ నందు. ఆ రోజు తప్పకుండా ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ క్యాంపు నందు ఉచితంగా ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన వ్యాధులను చూసి ఆ జబ్బులను నిర్ధారించి వారికి తగిన ట్రీట్మెంటు, వారికి ఏదన్నా సర్జికల్గా ఏదన్నా చేయాలనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు, ఆ సలహాలు ఇచ్చి దానికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసేదము. సో ఆ రోజు ఈ ENTకి సంబంధించినవి మరియు స్కిన్కి సంబంధించినవి కూడా స్కిన్ డాక్టర్ అయిన డాక్టర్ వి హరిత గారు, మా మిసెస్ వారు కూడా చూస్తారు. సో ఈ క్యాంపు నందు ఉచితంగా వినికిడి పరీక్షలు కూడా నిర్వహించదము. ఎవరికన్నా వినికిడి లోపం ఉన్న వారికి మరియు ఏదైనా స్పీచ్ లోపం ఉన్న వారికి వినికిడి పరీక్షలు చేసి వారికి తగినట్టు సలహాలు ఇచ్చి 20 to 30% హీరింగ్ ఎయిడ్స్ కూడా డిస్కౌంట్తో వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళకి లభ్యమయ్యేటట్టు. మరియు స్కిన్కి సంబంధించినవి కూడా చెక్ చేసి వారికి తగిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. ఎవరికైనా స్పీచ్ లోపం ఉన్న వారికి ఉచితంగా స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి ఎలాంటిగా స్పీచ్ థెరపీ ఇస్తే బాగుంటుందా, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందా అనేది కూడా వారికి తెలియజేస్తున్నాము. ఈ ఉచిత క్యాంపులో ఇద్దరు ఆడియాలజిస్టులు కూడా పాల్గొంటారు. వారు ఉచితంగా వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ ఎవాల్యుయేషన్ చేస్తారు. దీనికి మాకు ప్రతి సంవత్సరం ఆడియాలజిస్ట్ వెంకట్ గారు కోఆపరేట్ చేస్తూ వారి ఉచిత క్యాంపులో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ P4 కింద మేము ఇది ఏర్పాటు చేశాము. సో ఇది గవర్నమెంట్ మనకు సూచించిన విధంగా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ IMAతో కూడి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వినపం. అందరికీ నమస్కారం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియచేయమంది ఏమనగా అంటే, జూలై 1 అంటే వెడ్నెస్డే రాబోయే బుధవారము మేము తిరుమల పునీత్ హాస్పిటల్ నందు
ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధుల శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఫ్రీ క్యాంప్ని మెడిసిన్స్ ఇవ్వడం అన్ని సార్ చెప్పిన విధంగా అన్ని చేస్తాము. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న పొదుపు మహిళా సంఘాల బలోపేతానికి అలాగే పాడి రైతులకు మరింత మేలు చేసేందుకు పశుసంవర్ధక శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పొదుపు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాల నిర్వహణ చేపట్టనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. మహిళా పాడి రైతు కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ పాల సేకరణ కేంద్రాల నిర్వహణపై ఆసక్తి ఉన్న మహిళా పొదుపు సంఘాల సభ్యులు తక్షణమే తమ పరిధిలోని స్థానిక పశువైద్యశాల అధికారులను సంప్రదించాలని కోరారు. గ్రామ స్థాయిలో మహిళలకు ఉపాధి పెంచడంతో పాటు పాడి పరిశ్రమను మరింత లాభసాటిగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పశువైద్య అధికారులకు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రైతుల పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియపై ఈ సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పశువైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, నంద్యాల డిస్ట్రిక్ట్. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం శాస్కి అంటే స్పెషల్ అసిస్టెంట్స్ టు ద స్టేట్స్ మనది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ బి కింద 250 కోట్లకి మనకు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఆపరేషనల్ గైడ్ లైన్స్ అంటే మన వర్క్, మన పనితీరు ప్రకారము మనకి ఆ బడ్జెట్ కేటాయిస్తారు. దీనిలో భాగంగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్, జిల్లాలో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి భారత్ పశుధన్ యాప్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ కరెక్ట్గా మ్యాప్ చేయాలని దాని మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులను మేము పిలిపించి దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు మరియు పశు వైద్య శస్త్రచికిత్సకులు, పూర్తిగా గ్రాడ్యుయేట్ వెటనరీయన్స్ అందరినీ జిల్లా మొత్తం పిలిపించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో మామూలుగా పాలు ప్రొడ్యూస్ చేసే రైతులకు సరైన ధర కల్పించాలనే ఉద్దేశంతో పొదుపు లక్ష్మి సంఘంల లాగా పాలు పోసే మహిళలనల్లా ప్రతి ఊర్లో ఒక సంఘంలాగా చేసి వాళ్ళకు పాల సేకరణకు కావాల్సిన మిల్క్ అనలైజరు, కంప్యూటరు, అలాగే మిల్క్ వెయిట్ చేసే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఏపీడీడీసీఎఫ్ తరఫున ఉచితంగా ఇవ్వబడతాయి. ఎవరైనా ఉత్సాహం ఉండే మహిళలు, పాలు పోసే మహిళలు తమ సమీప పశువైద్య ఆసుపత్రిలో కలిసి వాళ్ళు సంఘంగా ఏర్పడి పాలు పట్టి సొంతంగా వాళ్ళే ఏదైనా కోఆపరేటివ్ డైరీ, విజయ డైరీకి కానీ, బాలాజీకి కానీ, హెరిటేజ్కి కానీ పోవాలనుకుంటే తమ సమీప పశువైద్యాల్లో కలిస్తే మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ అరేంజ్ చేయగలమని కోరుచున్నాము. మహిళా పాడి రైతులల్లా పొదుపు లక్ష్మి భవిష్యత్తులో ఈ పొదుపు లక్ష్మి సంఘాల ద్వారా ఇప్పుడు పొదుపు లక్ష్మి సంఘాలకు ఏ విధమైన సహాయం జరుగుతుందో భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పాలు పోసే మహిళలకు పూర్తి సహకారం అందియాలని అనుకుంటుంది. కాబట్టి పాడి రైతులల్లా, మహిళా రైతులల్లా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాండురంగాపురంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు. బ్రతికుండగానే ఒక నిండు ప్రాణాన్ని రికార్డుల్లో చంపేశారు. నేను బ్రతికే ఉన్నాను, మహాప్రభు నన్ను కాపాడండి అంటున్న బాధితులు. నంద్యాలలో జూలై 1వ తేదీన ఉచిత ఈఎన్టీ చర్మ వ్యాధుల వైద్య శిబిరం. దివ్యాంగులకు ఇంటి స్థలాలు, కొత్త పెన్షన్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్. నంద్యాలలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. సీనియర్ డాక్టర్లకు పురస్కారాల ప్రదానం.
పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం. మహిళా పొదుపు సంఘాలకు పాల సేకరణ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తే ఊరుకో. జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నాకు కార్మిక సంఘాల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.